ఏమిటి కాకినాడ పోర్టు తీరు, ఈయన అసలు లీగల్ నోటీస్ ఇవ్వలేదు కనీసం, అట్లాగా ఎప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. సడన్గా తెర మీదకి వచ్చి ఈ రకంగా చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి నెల ఓటు తీసుకుంటున్నారు కాబట్టి తీసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రెడ్డి పారిశ్రామికవేత్తలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి తీరు కానీ, ఇతరత్ర రెడ్డి రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు కానీ ఎంతవరకు వాస్తవం? నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఘాటుగా కూడా మాట్లాడారు. సో ఇది నేను దీనికంటే కూడా పరిశ్రమల మీద దెబ్బ కొడుతున్నారు, ఆర్థిక విధ్వంసం చేస్తానికి కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం వెనకాడటం లేదా అన్నటువంటి అభిప్రాయం కలుగుతోందా లేదా? గతంలో ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు వెళ్ళటం, డ్రామా క్రియేట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ఏదో టాస్క్ ఫోర్స్ అనేది చెప్పటం, మళ్ళీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తూ ప్రకటన చేసినట్లేరు. కానీ ఈ తతంగం మళ్ళీ ఆ తర్వాత వచ్చిన డ్రామా ఏంటంటే కేవీ రావు గారి ఫిర్యాదు. ఏమిటి రెడ్డి టార్గెట్ చేయటమా, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకుండా నాశనం చేయటమా? ఏమిటి చంద్రబాబు గారు తాజాగా కూడా భూమాఫియా అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు సూపర్ 6 గురించి అనడం మాట్లాడకుండా. సో ఈ పరిణామాలని మీరు ఎట్లా స్పందిస్తారు? నిజంగానే రెడ్డి టార్గెట్గా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందా? కరెక్టే సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రావడానికి 100 రకాల అబద్దాలు, 100 సూపర్ 6లు, 100 రకాల దుష్ప్రచారాలు ఈ ప్రభుత్వం మీద చేసి, ప్రభుత్వం తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటంటే నేను కక్ష సాధింపు లేదు, నాకు సద్విమర్శలు స్వీకరిస్తాను, అది ఇది అని చెప్పని ఒక రకమైన బిల్డప్ ఇస్తూ సడన్ గా మంత్రివర్గం అయిన తర్వాత బియ్యం మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడుతూ ఆయనే తెర మీద తీసుకొచ్చాడు ఈ పోర్టు గురించి. అంటే ఏంటంటే ఒక కుట్ర కోణం క్లియర్ గా మనకి అర్థమవుతుందన్నమాట. కేవీ రావు గారితో దీని మీద చర్చించుకుని కంప్లైంట్ తీసుకుని రెడీగా పెట్టుకుని మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లిన తర్వాత, అక్కడికి వెళ్లి చూసిన తర్వాత, కేబినెట్ మీటింగ్ లో జరుగుతున్న తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపాటిగా మాట్లాడుతూ కోర్టు మీద కూడా కంప్లైంట్ వచ్చింది, దాన్ని సిబిసిఐడికి ఇద్దామా అని చెప్పని అడిగి తెర మీద తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఒక టార్గెటెడ్ గా, ఒక కుట్రగా, ఒక ఆలోచనగా ముందుగానే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే కొన్ని సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇంకా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఈ ఎక్కడ కూడా ఏ ఎండోమెంట్స్ లో కానీ, పోలీసులో కానీ, కీలకమైనటువంటి శాఖల్లో ఎక్కడ కూడా ఫోకల్ గా ఉంచకుండా టోటల్ గా సమూలంగా వాళ్ళని పక్కన పెట్టేసి ఇలాంటి పారిశ్రామికవేత్తల మీద అరవింద ఉందని నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక పెద్ద సంస్థ, ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ, అనేక దేశాల్లో తనకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలుండి ముందుకెళ్తున్నటువంటి సంస్థ. ఇది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం మీద ఒక దాడి కిందే చూడొచ్చు. ఎందుకంటే ఒక కంప్లైంట్ తీసుకుని పబ్లిక్ గా ఎవరైనా ఉంటే కంప్లైంట్ దారుడు ముందే పోలీసు దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి గారి నోట్లోంచి ఈ మాట వచ్చి సిబిసిఐడికి ఇద్దామా, సిఐడికి ఇద్దామా అని చెప్పని అన్నారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పని మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి టార్గెటెడ్ గానే, ఎందుకంటే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారి బంధువులకు సంబంధించిందని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించిందని, అలాగే వచ్చేటమే కంప్లైంట్ వచ్చేటమే A1లో ఎవరుండాలి, A2లో ఎవరుండాలి, A3లో ఎవరుండాలి అని చెప్పని మొత్తం అంతా డీటెయిల్డ్ గా ఒక ముందస్తు నిర్ణయం తీసుకుని ప్రజల ముందు పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ కి సంబంధించిన దీంట్లో మళ్ళీ జగన్ గారిని కూడా ఇరికించడం కోసం రాసినట్లుగా ఈనాడు వాళ్ళు నిన్న అదే బ్యానర్ పెట్టారు, అదే హెడ్డింగ్. ఈనాడు వాళ్ళకి అంత ద్వేషం అంటే వాళ్ళు ఎవరి అక్రమాలైనా, ఎవరి మీదైనా సరే అక్రమం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. వాళ్ళ అక్రమాలు బయట పెడితే మాత్రం ఈ రకంగా బురద జల్లుతారో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అదే సార్, ఇప్పుడు హెడ్డింగ్ జగన్ గారినే టార్గెట్ చేసి పెట్టారు. అంటే ఈ పార్టీ భవిష్యత్తులో ఉండకూడదని, ఈ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని ఈ 6 నెలల్లోనే అధికారంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి బురద వేరు. ఇది కొత్త రకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయాలో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో, ఇచ్చినటువంటి మాటలు ఎలా చేయాలో దాని గురించి మర్చిపోయారు. ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆరోపణతో, ఒక కొత్త దీంతో పార్టీ మీద, జగన్ గారి మీద చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ఆలోచనతో, ఒక కుట్రతో,
నిన్న కూడా చిట్ చాట్ చేస్తూ చెప్తున్నాడు ఎక్కడో బాంబేలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం పోలిక, ఎట్లా బదనాం చేయాలని, ఎలా ప్రజల్లో చులకన చేయాలని. కాబట్టి ఖచ్చితంగా ఒక టార్గెటెడ్ గా రెడ్డి సామాజిక వర్గం మీద ఈ పోర్టుని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద ఇట్లాగ అందులో ఉన్నటువంటి వారందరి మీద కూడా ఒక టార్గెటెడ్ గా పని చేయాలి అని చెప్పని కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎంత అణగదొక్కాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే ప్రజల యొక్క అభిమానం చూరుకున్నది. ఎందుకంటే పోలిక ఆలోచన చేస్తా ఉన్నారు, గతంలో ఎప్పుడు ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటని చెప్పి ప్రజల్లోనే ఒక రకమైనటువంటి మార్పు క్లియర్ గా అర్థమైపోయింది. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఏమి జరిగేటటువంటి కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు గతంలో ఏం చెప్పారు, పరిశ్రమలు పారిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రావట్లేదు అని చెప్పారు. ఉన్నటువంటి సంస్థ 108 గురించి ఎంత బదనాం చేస్తున్నారు, ఎంత ప్రతిరోజు కూడా దాన్ని ఎట్లా డిఫేమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అరవిందో సంస్థ మీద మళ్లీ టార్గెట్ చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి కుట్రతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుట్ర చేసి దీన్ని టార్గెట్ గా పనిచేస్తారు. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ప్రజలకు సవివరంగా నిన్న కాకని గోవర్ధన్ రెడ్డి గారు పెట్టారు. అలాగే ప్రజలకు సవివరంగా దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో మీరు కూడా ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారాల మీద పరిశీలనకి వెళ్ళినట్లున్నారు కదా. ఇవాళ కూడా వచ్చింది వార్త, నారాయణ మనోహర్ జనం రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారంట. ఆ ఇష్యూస్ మీద చంద్రబాబు గారు మాట్లాడకుండా ఈ భూ మాఫియా అని ఇంకోటి అని ఏ కొత్త కథలన్నీ తీసుకొస్తున్నారు. మీకేమనిపించింది, నిజంగా ఇప్పటికి రైతులు అట్లాగే ఇబ్బందులు పడుతున్నారా? మీరు వెళ్ళొచ్చారు కదా సార్. ఇప్పుడు మనకి వ్యవసాయం దండగా అని ఒక స్లోగన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మళ్ళీ మనకు గుర్తొస్తుంది, ఈ ప్రభుత్వంలో గుర్తొస్తుంది. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా 3 అంశాల మీద నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ, లేకపోతే విద్యుత్ వినియోగదారులు కానీ వీళ్ళందరి మీద కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఏ రకంగా పక్కదారి పట్టిస్తున్నారు, ఏ రకంగా ప్రజల మీద భారాలు వేస్తున్నారు అని చెప్పి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి వ్యవసాయం, రైతులు పండించినటువంటి పంట, ఎందుకంటే ఒక మోడల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాలు కూడా ఆర్బీకే సెంటర్లు కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే ధరల స్థిరీకరణ కానీ, లేకపోతే ఉచితంగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాగా ఒక రకంగా ఫోకస్ పెట్టి దాన్ని ప్రధానంగా మనం రైతులకి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయొచ్చు ఆ పనులన్నీ చేశాము. కానీ ఇప్పుడేం జరుగుతోంది, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, వ్యవసాయం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, మధ్యలో దళారులు కానీ, మిల్లర్లు కానీ 1750 కొనాల్సినటువంటి ధాన్యాన్ని 1300కి ఇస్తావా, 1200కి ఇస్తావా అని చెప్పని బేరమాడుతా ఉన్నారు. గోను సంచులు లేవు, లేకపోతే తేమ శాతం ఎంత ఉన్నా కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. రైతులందరూ కూడా పండించినటువంటి పంటని రోడ్డు మీద ఆరబోసుకుని మా పరిస్థితి ఏంటని అడుగుతా ఉంటే ఇక్కడేమో పోర్టు దొంగ కేసులు పెట్టడం, లేకపోతే పోలీసులని పంపించడం, ఈ రకమైనటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి వ్యవసాయం దండగా అని ఏదైతే మనసులో మాట అప్పుడు గతంలో చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు మనకు క్లియర్ గా ఈ 2 నెలల నుంచి జరుగుతుంది. ఎంత దృష్టి పెట్టాలి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన తర్వాత నిన్న స్టేట్మెంట్ ఇస్తారు, అది అధికారులు తప్పు చేస్తున్నట్టు, ప్రభుత్వ విధానమేమో ధాన్యం ఎంతున్నా కొనేనన్నట్టుగా ప్రభుత్వం చెప్పినట్టు, అధికారులు పనిచేయనట్టుగా దాన్ని చిత్రీకరించి ఎవరైనా ధాన్యం కొనకపోతే అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు బలి చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు. అసలు మీ ప్రభుత్వము మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి 2 జిల్లాల్లో, కృష్ణా ఉమ్మడి జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ పర్యటించినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, రైతుల యొక్క అభిప్రాయం ఏంటి, రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి పరిష్కరించకుండా రోజు అక్కడికి పోయి వాళ్ళు తిడితే తిట్టించుకోవడం, ఇక్కడ పోయి వాళ్ళు తిడితే తిట్టించుకుని రైతులు తిట్టించుకునేటటువంటి పరిస్థితి మంత్రికి వచ్చిందంటే దాన్ని మనం ఏ రకంగా చూడాలి? రైతుల యొక్క ఆవేదన ఎలా ఉంది, రైతులకు సరైనటువంటి విధంగా నడుస్తుందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేనట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో రైతాంగానికి అండగా ఉండాలి,
రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, వారు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పి రేపు ఒక వారం రోజుల్లోనే ఒక కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఎక్కడైతే రైతులు పంట పండించారో ఆ పంట ఎక్కడైతే కొనలేదనుకుంటున్నారో దాని మీద సీరియస్ గా పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. మొత్తం కాదుగా రైతులు కొంత ముంచేటట్టున్నారు కదా. కాకినాడ పోర్టు నాశనం చేసి అక్కడికి యాంకరేజ్ పోర్టుకి పాడు చేసే విధంగా 20,000 మంది కార్మికులు 30,000 మంది కార్మికులకి ప్రజాశక్తి వాళ్ళు రాశారు. ఇదేం కొంత ముంచేటట్టున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. సో ఆ రకంగా రైతుల్ని దెబ్బతీసి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ లో ధాన్యాగారంగా మనకి ఒక పెద్ద పేరుంది. ఈ ధాన్యం అంతా మన అవసరాలు తీరుగా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు, తప్పేమీ లేదు. అది ఆ ఎక్స్పోర్ట్ ను కూడా దెబ్బతీసే విధంగా సిబిసిడీలు పోవడం, పోలీసులు పోవడం, దాన్ని చెక్ చేయడం, నువ్వు ఏదన్నా ఉంటే పీడిఎస్ రైస్ సంబంధించి చర్యలు చేపట్టాలి తప్ప మొత్తం అంతా కూడా కాకినాడ నుంచి దొంగ బియ్యం పోతున్నాయని చెప్పిన ఒక ముద్ర వేసేస్తే ఏమైపోవాలా? రైతాంగం అంతా ఏమైపోవాలా? వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఏమైపోవాలా? అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి, అవునండి, చంద్రశేఖర్ రెడ్డి మీద పెట్టేసి మొత్తం మీడియా అంతా దాని మీద పెడితే సరైనటువంటి విధానం కాదు కదా. అవును, మన ఆ ఓడలు కూడా కాకినాడ రావటం మానుకుని ఇతర పోర్టులకు వెళ్ళిపోతున్నాయండి. ఎంత నష్టం, అది ప్రమాదం కదా. వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడినా సార్. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, వాళ్ళ ప్యానెల్లోని సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. నిజంగా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారి పుష్ప మీద ఈ మెగా అభిమానులు ఏ విధంగా విరుచుకుపడుతున్నారంటే ట్రోల్స్ గా, ఏది 8 months నుంచి. అయితే ఎప్పుడైతే ఈ మెగా అభిమానులు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మీమ్స్ పెట్టడము, ఇలా ట్రోల్ చేయడం మొదలు పెట్టారో ఆ బాధ్యత మొత్తం కూడా ఒక పక్కన వైసీపీ అభిమానులుగా, నేను వైసీపీ అభిమానిగా చెప్తున్నాను, మేము తీసుకున్నాం. ఈ రోజున ఒకటే లెక్క అండి, పుష్ప హిట్ అయిందనుకోండి అది వైసీపీ లెక్క, వైసీపీ లెక్క. అట్లాగా అట్లాగా అది కూడా పద్ధతి కాదు, అది కూడా పద్ధతి కాదు. మీరు కూడా పార్టీలకు అతీతంగానే చూడాలి. మళ్ళీ అనవసరంగా మీరు రంగు పిలివి పాపం ఆయన ఏ పార్టీ కానీ ఆయనకి మీరు రంగు పోమాకండి. రంగు పొలటం కదా మరి. ఆయన నిన్న మొదలు పెట్టింది అదే కదా. నిన్న మా నాగబాబు గారు వచ్చి ఏం చెప్తున్నారు, సినిమాలాగా చూడండి అంటున్నారు ఈ రోజున. ఎందుకంటే పుష్ప ఎలాగో హిట్ అవుతుంది, ఇది వైసీపీ అభిమానులకి వెళుతుంది అనే ఉద్దేశంతో నిన్న తెర మీద వచ్చేసి సినిమాలాగా చూడమని చెప్తున్నారు. మరి ఇందులో అంతరార్థం ఏంటండి? అంతే, అంటే ఆయన ఒక మాట పుష్ప 2ని విజయవంతం చేయండి అని ఒక మాట అని ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. దానికి అది బాగుండే సార్, అది మేము కూడా ఆలోచించేవాళ్ళం. అవును. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు సినిమాలు వేరు. పవన్ కళ్యాణ్ ఎన్ని ఇది చేసినా కూడా మనం ఆయన సినిమా వేరు, రాజకీయం వేరుగానే చూడాలి. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండానో లేకపోతే ఏదో చంద్రబాబు గారు చెప్పినట్టు చేయటం ద్వారానో మొత్తం రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్పుడు కూడా మనం ఆ పద్ధతిలోనే వెళ్ళాలి తప్ప ఇంకో రకంగా వెళితే అది మనం నష్టం చేసుకున్నట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ చేసే తప్పుల్ని మనం అందరికీ ఆపాదించక్కర్లేదు. మీరు అన్నట్టు నాగబాబు గారు కూడా అట్లా స్పష్టంగా పుష్ప 2కి విజయవంతం కావాలని ఒక్క లైన్ రాసి ఉంటే ఆయనకి మంచి పేరు, మంచిగా చెప్పాడు అనేటువంటి అభిప్రాయం వచ్చేది. ఇక విజయబాబు గారు చెప్పండి, ఈ రకంగా రెడ్లను టార్గెట్ చేయడం కానీ, పారిశ్రామికవేత్తలని మీద విపరీతమైనటువంటి ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం, సోషల్ మీడియా కేసులు, ఇంకోవైపు ఈ కేసులు. ఒకప్పుడు కొద్దిగా ఇది గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి ప్లాంట్లో పొల్యూషన్ వస్తుందని నోటీస్ ఇస్తేనే ఇంకేమని తరిమేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు గారు, వీళ్ళంతా కూడా లోకేష్ గారు ఇప్పుడు అచ్చంగా రెడ్ బుక్ ఉపయోగించి అసలు పరిశ్రమలు రాకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రత్యేకించి సామాజిక విధ్వంసం కూడా ఇది ఒక రకంగా. రెడ్ల మీద ఈ రకంగా చేస్తే నిజంగానే రెడ్డి రాజకీయ నాయకుల మీద దాడులు, ఈ రకమైనటువంటి దాడులు జరిగితే వాళ్ళు చెప్తున్నట్లుగా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా ఇది సామాజిక విధ్వంసం అవుతుందా, ఆర్థిక విధ్వంసం అవుతుందా? ఇలాంటి పరిణామాలు లేకుండా చూసుకోవాల్సిన చంద్రబాబు గారు వీటిని ఎంకరేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారా, లేదా వీళ్ళు ఏమైనా పిచ్చి ఆరోపణ చేస్తున్నారా? రెడ్ బుక్లో రెడ్లకు కూడా ఒక సపరేట్ పేజీ, ఒక చాప్టర్ ఒకటి ఉందండి. అందుకని ఆ ప్రాతిపదికగానే మీరు రాజకీయంగా కూడా చూడండి. మీరేమో పారిశ్రామికవేత్తలు అన్నారు కాదు, పోలీసు వ్యవస్థలో రెడ్డి అనే ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో కార్నర్లో పడేశారు. సచివాలయంలో రెడ్లు అనేటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో అప్రాధాన్యమైనటువంటి ప్లేసుల్లో పడేస్తున్నారు. తర్వాత యూఎన్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద చూసాం మొన్న, మనకి 41 నోటీసులు ఇచ్చి రెడ్డి అని ఉన్న వాళ్ళని వాళ్ళ రకంగా చేస్తున్నారు. తర్వాత ముందు మనకి ఈ వీళ్ళని సోషల్ మీడియాలో ఎవరైనా అరెస్టులు చేశారో
అరెస్టులు చేసిన వాళ్ళలో దాదాపు 90% 80% మంది అందరూ కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇక పారిశ్రామికవేత్తల మీద పడ్డారు. పారిశ్రామికవేత్తల మీదే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీలో రెడ్లుగా ఉన్నారో వాళ్ళు కూడా చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసినటువంటి కోటమరెడ్డి కూడా అక్కడ అంత కంఫర్టబుల్ గా లేడనేది మనకు తెలుస్తుంది. తర్వాత వేమిరెడ్డి అంత పెద్ద ఒక పర్సనాలిటీని, ఎంపీని చిన్న జడ్పీ దీనికి సంబంధించిన సమావేశంలో ఏ విధంగా అవమానించారు అని అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కనుక ఇంపార్టెన్స్ ఇస్తే డెఫినెట్గా ఆఫీసర్లు కూడా అటెన్షన్ పే చేస్తారు. కానీ వాళ్లే పట్టించుకున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఆఫీసర్లు కూడా అదే దారిలో వెళ్తారు. ఆ విధంగా ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జరిగిన అవమానం కావచ్చు, లేదు కోటమరెడ్డి లాంటి వాళ్ళు ఇంత గొంతు చించుకొని అరిచి ఇది చేస్తే వాళ్ళకి ఎక్కడా కూడా సరైనటువంటి స్థానం లభించకపోవటం కానీ, ఇవన్నీ రాజకీయాల్లో టీడీపీలోకి ఎవరైతే వెళ్ళారో ఇంట్లో వాళ్ళంతా మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద మనల్ని పరిగణిస్తున్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళలో మొదలైంది. వాళ్ళు చాలా సఫికేటెడ్గా అసంతృప్తిగా ఉన్నారు. ఇక పారిశ్రామికవేత్తల మీద అరబిందో లాంటి దాని మీద అస్త్రాలు సంధించడం అంటే డెఫినెట్గా అది పెద్ద ఆయనకేమి ఇదేమి కాదండి. దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిమంతుడే. కాకపోతే ఇక్కడ పోర్టులకు సంబంధించి ఏంటంటే మళ్ళీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎంత చాకచక్యంగా వీళ్ళు చేశారంటే అక్కడ ఇష్యూ ఏంటి అంటే బియ్యానికి సంబంధించి ఆ బియ్యంలో ఉన్నటువంటి ఒక షిప్, ఆ బియ్యాన్ని సీజ్ ద షిప్ అన్నప్పుడు ఆ షిప్ని ఈ రోజు వరకు సీజ్ చేశారా లేదా అనే సంగతి చెప్పకుండా ఆ బియ్యం ఎవరికి సంబంధించినవి, ఎక్కడి నుంచి వచ్చాయి, దాన్ని ఏం చేయాలనేటువంటిది 2.5 గంటల పాటు మన కేబినెట్ సమావేశం కూడా జరిగింది. దాంట్లో ఎవరికి ఏదో ప్రస్తావన తీసుకొచ్చి ఏదో అది చేస్తాం ఇది చేస్తా ఉన్నారు తప్ప ఏమీ లేదు. తర్వాత ఇంకొకటి, ఒక రెడ్ల కమ్యూనిటీ మీద వాళ్ళు టార్గెట్ అని చెప్పి అంటున్నారండి. భవిష్యత్తులో ఇంకొక వర్గం కూడా రియలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మరి అక్కడ వ్యాపారస్తులు ఎవరు, అక్కడ బియ్యం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ మిల్లర్లు ఎవరు అనేది కూడా చూసుకుంటే 99% అంతా కూడా 1-2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఇవాళ అక్కడ కాకినాడ పోర్టులో కనుక ఓడల షిప్పులు రాకుండా నిర్బంధాలు ఇది చేసినట్లయితే తీవ్రంగా నష్టపోయేది ఎవరైతే వీరావేశంతో నేను చెప్పా పోలరైజేషన్లో మొన్నటి వరకు తిట్టి మళ్ళీ వాళ్ళ అధినాయకుడు చెప్పాడన్నట్టుగా ఆకర్షితులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అందుకని అక్కడ కుట్ర జరుగుతుంది. తర్వాత మీరు మొన్న ఒకటి ప్రస్తావన చేశారు, అది పాసింగ్ రిమార్క్ ఎందుకని చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చెత్త పన్ను రోడ్లేసిన సుంకాలు వేయడానికి ఉభయ గోదావరి జిల్లాలను ఎంచుకున్నారంటే ఇవి ఈ రోజున సామాన్యులకి చూసే చాలా అల్పమైన అంశాలుగా ఉంటాయి, కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే టార్గెటెడ్ పాలిటిక్స్ నడుస్తుంది అనేటువంటిది. అంటే పవన్ కళ్యాణ్ ని దెబ్బ కొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని కొందరు అంటున్నారు. కాపులు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడే ఈ రోడ్ ట్యాక్స్ ఎందుకు పెడుతున్నారు, చిత్తూరులో ఎందుకు పెట్టుకోవట్లేదు, కుప్పంలో ఎందుకు పెట్టుకోవట్లేదు అని కొందరు ప్రశ్న. కాదండి, ఇప్పుడు రాజకీయంగా టీడీపీని తీసుకోండి. టీడీపీలో సీనియర్ మోస్ట్లు ఎంతో నిలబడి ఏమైనా సరే మనం ఈసారి చూద్దాం అని చెప్పని రాయలసీమలో నిలబడినటువంటి రెడ్లకి ఎంతమందికి ప్రాధాన్యత ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు లభించాయి, ఎంతమంది కంఫర్టబుల్గా ఉన్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా సరే ఈయన చెప్పాడు మనం ఈసారి చేయాల్సిందే కులాలను కలపడం ఏదో, దానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో కూడా వాళ్ళు వీరావేశంతో ఓట్లు వేశారు. ఇవాళ వాళ్ళు ఎక్కువ మంది బియ్యం రైస్ మిల్లర్స్ అండి, వాళ్ళు వరి పండించేటువంటి వారు కానీ మిల్లర్లు కానీ నాకు చాలా మంది తెలుసు. వాళ్ళంతా కూడా మరి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ మీరు కాకినాడ పోర్టుకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు కనుక సృష్టించినట్టయితే ఆర్థికంగా దెబ్బతినేటువంటి వర్గం మరి ఆ వర్గం వారే అవుతారు. కాదు, పవన్ కళ్యాణ్ తెలియదా ఆయన కాపులు కూడా నాకు మద్దతు ఇవ్వరా అని అన్నటువంటి వ్యక్తి మద్దతు ఇచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్ళని కూడా నష్టపరిచేలాగా మొత్తం రైతాంగానికి నష్టపరిచాం. కులంగా పక్కన పెడితే మొత్తం అన్ని కులాలకు సంబంధించిన రైతులు నష్టపోతారు కదా. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు వరి పంటకి విశిష్ట స్థానం కదా. మరి ఆ సంగతి పవన్ కళ్యాణ్ తెలియకుండానే తెలివి తక్కువగా ఈ గోలంతా పెట్టి చివరికి ఇప్పుడు దాన్ని కేవీ రావు గారి ఇష్యూగా మార్చి
మరి ఇదే కేవీ రావుని ఆయన కూడా తిట్టాడు కదా. సో ఆ కేవీ రావు కూడా విచిత్రం ఏంటంటే లీగల్ నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, సడన్గా తీసుకొచ్చి కంప్లైంట్ 6 నెలల తర్వాత, 5.5 నెలల తర్వాత, 5 ఏళ్ల తర్వాత. సో ఇవన్నీ కూడా అక్కడ సామాజిక వర్గం వాళ్ళు అబ్జర్వ్ చేయరంటారా? తనకి నష్టం జరుగుతుందా లేకపోతే అంతర్గతంగా ఒక అంగీకారానికి ఉన్నారో తెలియదు, కానీ స్వయాన తన సోదరుడు ఏ పార్టీ అయితే పెట్టినప్పుడు ఆ పార్టీకి మొదటి నుంచి కూడా ఉండి తిరిగి ఆరోగ్యం బాగోపోయినా కూడా అటెండ్ అయ్యి చేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఎంత అంటే ఒక రాజ్యసభ ఇవాళ మూడు రాజ్యసభ సీట్లు ఇస్తే ఆ 3 రాజ్యసభ సీట్లు మళ్ళీ అక్కడ కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన పిక్ షాట్స్, వాళ్ళు కూడా మల్టీ మిలియనర్స్, రాజకీయాలతో కించిత్తు సంబంధం లేనటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తుంటే ఈ రాజకీయ పార్టీకి నీకు వెన్నుదండుగా నీ సొంత అన్నయ్య తిరిగి ఇంత చేస్తే ఒక రాజ్యసభ ఇవ్వడానికి ఏమైందంటే అంతకుముందు ఒకటేదో టీటీడీ చైర్మన్ అన్నారు, టీటీడీ చైర్మన్ ఇంకేముంది వచ్చేసింది అనుకున్న సందర్భంలో అది రాకుండా పోయింది, రాజ్యసభ అని చెప్పన్నారు. సరే రేపేదో ఒకటి ఇస్తారేమో అది కాదు, కానీ ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ ఈక్వేషన్స్ బ్యాలెన్సెస్ ఇది చాలా ఇన్బ్యాలెన్స్ గా ఉందనేటువంటి భావన ఆ పార్టీలో సరే వాళ్ళకి సంతృప్తికరంగా ఉండొచ్చు, కానీ పొలిటికల్ అబ్జర్వర్స్ గా మాత్రం ఏంటంటే పూర్తిగా అయితే వన్ సైడెడ్ గా వెళ్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. మరి ఏ ప్రాతిపదికన అంటే తప్పు చంద్రబాబు ఎందుకు అవుతుంది వన్ సైడ్ ఉపయోగించుకుంటే? పవన్ కళ్యాణ్ కదా ఆ రకంగా మీరు చెబుతున్న దాని ప్రకారం ఆ రకంగా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఈక్వేషన్స్ ఏవో మనకు తెలియదు, కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆయన బ్రదర్కి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడం అనేటిది మాత్రం ఇది ఖచ్చితంగా ఇవ్వట్లేదా? పక్కాగా ఇవ్వట్లేదా నాగబాబుకి? ఆల్రెడీ పేర్లు కూడా వచ్చేసాయి కదా, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి కాబట్టి అఫీషియల్ గా ప్రకటించలేదుగా. ఇస్తే ఓకే, కానీ ఇప్పుడున్న స్పెక్యులేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. స్పెక్యులేషన్స్ ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు లేదు అని తెలుస్తున్నప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక అవమానకరమైన అంశం. రాజకీయాల్లో తనతో పాటు కలిసిమెలిసి తిరిగిన వ్యక్తికి అవును. కానీ ఒక మాట అండి విజయబాబు గారు, నాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో చేరాడు, ఓకే, ఈ హామీల గురించి కానీ తను ఈ జరుగుతున్న తప్పుల గురించి కానీ మొన్న ప్రజలు బూతులు తిడుతున్నారన్నప్పుడు ఆయన హీరో అయ్యాడు. మళ్ళీ ఇందాక విష్ణు గారు చెప్పినట్టుగా లోపలికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర ఆయన మాట మార్చేసి నేను అట్టాను లేదు నన్ను ఎవరో మా అమ్మని ఎవరో తిట్టింది ఎవరు లోకేష్ గారని మీరే చెప్తుంది, అట్లా మొత్తం డైవర్ట్ చేసి సోషల్ మీడియాకి తీసుకెళ్ళిపోయారు. సో అంటే చంద్రబాబు గారు ఇది పవన్ కళ్యాణ్ గారు జనం బూతులు తిడుతున్నారని ఎందుకన్నారు? ఆ రోజు జరుగుతున్న హింస అత్యాచారాలు వీటి మీద అవన్నీ వదిలేసి డైవర్ట్ చేశారు. సో అప్పుడు అట్లా కనుక అన్ని చోట్ల నిలదీస్తూ వెళితే అప్పుడు ఆయన హీరో అయి ఉండేవాడు, మంత్రిగా ఉంటూ కూడా ఇగో తప్పు జరుగుతుందని. సో అది కాకుండా ఇప్పుడు ఇట్లాంటివి చేయటం వల్ల ఆయన విలువ తగ్గట్లేదు బాగా. ఇక్కడ పవర్ షేరింగ్లో ఒక ఈగో పర్సనాలిటీస్ లేకపోతే ఇలాంటి పర్సనాలిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఒక రిఫ్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఈయన్ని ఢిల్లీ పిలిపించారు, ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరాసరి తన దగ్గరకు వచ్చి ఢిల్లీలో డెవలప్మెంట్స్ ఏంటి, ఏం జరిగినాయి ఏంటి అనేది చెప్తాడేమో అని ఆశించారు. అలాంటిది జరగలేదు. కొన్ని రోజులు ఎదురు చూసిన తర్వాత అప్పుడు ఆయన ఇంటికి పిలిపించుకొని మాట్లాడినట్టుగా చేశారు. అంటే ఇక్కడ ఇంటర్నల్ గా మనం చూసాం, మహారాష్ట్ర పాలిటిక్స్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, చేసాం, ఏం జరిగిందో చూసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. కొంతకాలం పాటు ఈ పవర్ పాలిటిక్స్, ఈ పవర్ ఎంజాయ్మెంటు, తర్వాత ఏంటంటే వెంజన్స్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా కొంతకాలం పాటు ఇంకొంచెం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం. అంటే అదే కాదుగా, ఇప్పుడు చంద్రబాబు గారు తిరుమల లడ్డు అనగానే ఈయన తిరుమల లడ్డు అని కొత్త వేషం వేసుకుని నాన్న రచ్చరచ్చగా వెళ్తే ఇప్పుడు ఆయన గతంలో మతాన్ని గురించి ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు. నాకు మేరీ మాత అంటే ఇదని, ఇంకోసారి ముస్లింలని, ఇట్లా రకరకాలు, నేను గోవు ఏంటి బీఫ్ అని, ఇవన్నీ అన్నీ బయటకు వచ్చినాయి. సో ఈ రకంగా అన్ని రకాల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఏమిటి ప్రజలకు ఏం ఉపయోగం? ఆయన అభిమానించిన వాళ్ళకి ఎంతవరకు విశ్వాసం ఉంటుంది? గుడ్డిగా అభిమానించే వాళ్ళు ఏ పార్టీలోనే ఉంటారు, అది విచక్షణ లేకుండా. ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటే ఎక్కువ కాలం ఇది నిలబడదు కదా. అదే పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తూ ప్రజల తరఫున మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి బాగానే మాట్లాడుతున్నాడులే మంత్రిగా ఉన్నప్పటికి కూడా అనే ఫీలింగ్ ఉండేది.
బయటేమో ఒకటిసారి మాట్లాడతాడు, మళ్ళీ లోపలికి వెళ్ళేమో జారిపోయినట్టుగా వ్యవహరిస్తుంటే ఆయనకి ఏం పరువు దక్కుద్ది అనేదే నా ప్రశ్న. సాయి గారు రాజమండ్రి నుంచి. సాయి గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు, మీకు విజయబాబు గారికి, పల్లా విష్ణు గారికి నమస్కారం అండి. మాట్లాడండి. ఇప్పుడు యాక్టింగ్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కెపాసిటీ ఉన్న నటుడండి. ఓకే, అతను వర్క్ అన్ని బాగా అందరికీ నచ్చి యాక్ట్ మాటల్లోను కానీ అన్నిటిలోను కాదు, డైలాగ్స్ లోను అన్నిటిలోను. మరి ఇప్పుడు ఆయన సినిమాని చెడగొట్టాలని కొందరు ఏదో ప్రయత్నం చేసినట్టున్నారు కదా, ఏం సక్సెస్ వెళ్ళి అవన్నీ నిలబడవా ఇవన్నీ నిలబడలేని. ఏంటంటే కుట్రపోలని జనాలకు అందరికీ తెలిసిపోతుంది కదండి, ఆలోచిస్తున్నారు కదా. కాదుగా, ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అసలు మొత్తం అసలు అన్ని జగన్ మీద రాయడం తప్పితే గవర్నమెంట్ లో సమస్యలే లేనట్లు, అసలు గవర్నమెంట్ హామీలన్నీ అమలు చేసేసినట్లు అవి మొత్తం డైవర్ట్ చేస్తున్నారుగా. మరి జనం మీద దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏముండదండి, వ్యవస్థలు అన్ని నాశనం చేస్తున్నారండి. అవును, ఈ పాయింట్ మేధావర్గం ఉన్నారు వ్యవస్థల్లోనూ, వాళ్ళు చూసి ఆలోచించాలి కదండి. ఏం ఆలోచించడం లేదు, మేధావులు ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఉంటున్నారు అందరూ, మేధావర్గం అందరూ. అవును, అప్పుడేమో మొదటేమో వ్యవస్థలను విధ్వంసం చేశారు, ఇప్పుడు ఆర్థిక విధ్వంసానికి కూడా తెగబడుతున్నారు అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. విష్ణు గారు చెప్పండి, ప్రజల గొంతుగా ప్రశ్నిద్దామంటున్నారు, ఏమిటి మొత్తం కార్యాచరణ సిద్ధమైపోయినట్లయినా మీరంతా మళ్ళీ ఇక పోరాట పటిమ చూపిస్తారా, ఏం జరుగుతుంది? అఫ్కోర్స్ మీరు అప్పుడు ఆల్రెడీ జనంలోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఒక నిర్దిష్ట కార్యాచరణతోటి ముందుకు వెళ్ళటం ద్వారా పార్టీని ఏ రకంగా నడబోతున్నారు సార్? ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎదురైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్, ప్రజలకి తక్షణము ఇబ్బంది కలుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. 3-4 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడేమో ధాన్యం కొనుగోలు, అలాగే ఈ నెల నుంచి ప్రజల మీద ₹2.19 చొప్పున భారం పడిపోతుంది, 15,000 కోట్ల రూపాయలు. అది కూడా వచ్చే సంవత్సరం కాకుండా ఆ పై వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి దాకా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ప్రజల దగ్గర నుంచి యూనిట్కి ఎంత చొప్పున వసూలు చేయాలని సంవత్సరంన్నర పాటు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ కి డబ్బులు చెల్లించకుండా వదిలేస్తున్నాయి. తక్షణం ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్యల మీద ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మళ్ళీ మీ మీద రుతున్నారు, చూసారా మీరు? ఈనాడు కాదు, ఇప్పుడు బకాయిలు ఉన్నాయి అని అంటే ఆ బకాయిలు జగన్ గారు పెట్టిపోయారని చెప్పి మాట్లాడితే ఎట్లాగా? ఎన్నికల కమిషన్ తర్వాత ప్రభుత్వం వచ్చింది, అవన్నీ కూడా మా మీద నెట్టేసి మేము ఒక ఇష్యూ మీద పోరాటం చేస్తా ఉంటే, ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది గురించి మాట్లాడుతూ ఉంటే దానికి కారణం మేమే అని చెప్పని ఒక రకమైనటువంటి ఇది తీసుకురావాలని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి క్వార్టర్కి కూడా వాళ్ళకి బకాయిలు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే కదా. ఇవ్వకుండా విద్యార్థులు ఇబ్బంది పెడుతూ కాలేజీ స్కూల్స్ కానీ యాజమాన్యాలు కానీ. అయితే ఇక్కడ ఒక పాయింట్ విష్ణు గారు మీ దృష్టికి కూడా తీసుకురావాలి. అమరావతికి 30% రేట్లు పెరుగుతున్నాయంట. మా అమరావతిలో ఎస్టిమేట్స్ అన్నీ ఇంకో 30% పెరుగుతున్నాయంట. అక్కడ ఆల్రెడీ 11,000 కోట్ల పనులు చేస్తున్నారంట. అక్కడ ఖర్చు పెడతానికి 1,000 కోట్లు వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటారేంటి? అది ఆ పాయింట్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మీకే కదా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అర్థం కావట్లేదు. ఎందుకంటే 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రతి సోమవారం పోలవరం పోయింది, మంగళవారం అప్పులు వచ్చింది ఈ ప్రభుత్వంలో. ఏమండి ఈ డబ్బంతా ఏమైంది? జీతాలకు ఇవ్వడానికి 7-8 తారీఖులు, పెన్షన్లు ఇవ్వడానికి 10వ తారీఖు, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇప్పుడు సర్వే చేస్తారంట. మీకు సంక్షేమ కార్యక్రమాలు కావాలా వద్దా? IVRL సర్వే చేస్తారంట. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా వద్దా అని చెప్పండి. ఇది ఎక్కడి కాదు అసలు, ఇదంతా ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. వద్దని అది కూడా కాకుండా నెలకి 2 సార్లు కేబినెట్ మీటింగ్ అంట. ఏం అప్రూవల్స్ తీసుకుంటారని చెప్పి అంత ఎమర్జెన్సీ ఏముంది? నెలకి 2 సార్లు కేబినెట్ మీటింగ్. ఇసుకని కంట్రోల్ చేయలేకపోయారు, కేబినెట్ లో డిస్కషన్ జరిగింది.
అలాగే చూసాం మనం బెల్ట్ షాపులు క్యాబినెట్లు చెప్పారు, కంట్రోల్ చేయలేకపోయారు. ధాన్యం కొనుగోలు చేయాలనుకున్నారు, కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా ఎలా జరుగుతుందండి పరిపాలన? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఉందా లేదా, జరుగుతుందా లేదా అని చెప్పని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుంటూ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా అసెంబ్లీలో వాళ్ళు గుర్తించకపోయినప్పటికీ కూడా ప్రజలు బయటంతా కూడా ఆ ప్రభుత్వం ఉంటే బాగుండేది, మాకెంతో కొంత పేదరికం పోయేది, నగదు బదిలీ అయ్యేది, మా పిల్లలు చదువుకునే వాళ్ళు, మా ధాన్యాన్ని కొనుగోలు డబ్బులు వచ్చాయి అని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల యొక్క అభిప్రాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి సరైనటువంటి దిశగా ప్రభుత్వం నడిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తూ ఉంది. అందుకనే మేము డేట్స్ ఇచ్చామన్నమాట. ఆ డేట్ల ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్తాము. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. రాజబాబు గారు, మీరు మీ వ్యాఖ్య కూడా చేయండి. మొత్తం ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామంటున్నారు. ఇక్కడ ఒకవైపు ఏమో దమనకాండ, అణిచివేత విధానాలతో విశేషమైనటువంటి మెజారిటీతో కేంద్రంలో కూడా చక్రం తిప్పేటువంటి దీంతో ఉన్న ఇది. రేపు నాకున్నటువంటిది ఏంటంటే, మీకు కూడా గుర్తుండే ఉంటాయి ఆ సంఘటనలో. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు నాడు బషీర్బాగ్లో జరిగినటువంటి సంఘటనకి ఏ విధంగా అయితే ఆ రోజు కరెంటు ఛార్జీల మీద జనం కదం తొక్కుతూ కదిలారు. అయితే కామ్రేడ్స్ కూడా ఆ రోజున వచ్చారు కాబట్టి అది పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఒక మినీ జలియన్వాలా బాగ్ సంఘటనగా దాన్ని అభివర్ణించారు. అంత స్థాయిలో జరిగింది. కానీ రేపు ఇక్కడ ఏం చేస్తారంటే, నేను అనుకోవటం ఎక్కడికక్కడ అధినాయకులను, వైసీపీ నాయకుల్ని గృహ నిర్బంధం చేసేసే పరిస్థితి ఉంటుంది. అయితే కాకపోతే ఏంటంటే, ఆ రోజున జనంలో ఉన్నటువంటి చైతన్యం ఈ కరెంటు ఛార్జీల మీద వీటి మీద ఇవాళ ఉంటుందా, వాళ్ళు ఆ విధంగా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయా అనేది ఒక పాయింట్. సెకండ్, రైతులు డెఫినెట్గా అయితే వాళ్ళకి మీకు తెలుసు 2014లో కూడా 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో కోటయ్య కమిటీ అని చెప్పని పెట్టి, ఆ కోటయ్య కమిటీ సిఫార్సుల మేరగానే 24,000 కోట్లకు కుదించి దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తామని చెప్పి. కోటయ్య కమిటీ కూడా ఉందండి. కుటుంబరావు కమిటీ, కోటయ్య కమిటీ అన్నీ ఉన్నాయి. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటం అనేది అణిచివేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే, ఇందాక మన విష్ణు చెప్పినట్టుగా మళ్ళీ ఈ శక్తులన్నీ కూడా ఇంకేముంది, ఇది అయిపోయింది, జావగాడిపోయింది పార్టీ, ఇది అయిపోయింది అన్నది చాలా స్వల్ప వ్యవధిలో పైకి లేచింది. ఉద్యమ కార్యాచరణ దిశగా వెళ్ళడం అనేటువంటిది ఆహ్వానించదగిన పరిణామం. అయితే దీంట్లో జనం రావాలి. నా ఒక సబ్మిషన్ ఏంటంటే, వైసీపీ వారు కూడా ఆలోచించాల్సింది, వామపక్షాలను కూడా మీరు కలిపికెళ్ళే అవకాశం ఉందేమో ఆలోచించండి. వామపక్షాలు కూడా అదే ఆలోచించాలి. పార్టీ స్టాండ్స్ ఏదైనా ఉన్నా కూడా గత విజయవాడకి సంబంధించిన ఉద్యమ చరిత్ర ఏంటంటే, పార్టీలుగా విభేదించిన అంశాల వారీగా మనం కలిసి చేసినటువంటి సంఘటనలు. ఎందుకు మన విజయబాబు గారు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీ తోటి స్నేహం చేస్తూనే కాంగ్రెస్ తోటి కలవట్లేదా? కాంగ్రెస్ తోటి స్నేహం చేస్తూనే బీజేపీ తోటి కలవట్లేదా? మళ్ళీ లెఫ్ట్ పార్టీస్ని పక్కన పెట్టుకోవట్లేదా? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీగా నడుపుతున్నాడు కదా. అట్లా మరి వీళ్ళు కూడా ఈ 3 అంశాల్లో కాదు. విజయబాబు గారు ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు. ఆ విధంగా లేదు. ఆ విధంగా లేదా? ఓకే, మంచిదే, లేకపోతే మంచిదే. కానీ నేను చెప్పేది ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆల్రెడీ వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలు బలంగా ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ కొంత ఆందోళన మొదలు పెట్టారు. సో అట్లాగే రైతు సంఘాలు ఉంటాయి. ఆ ప్రాసెస్ లో నేను అనేది ఏంటంటే, ఒక చేయి కలిస్తే ఉద్యమ కార్యాచరణకు మరింత బలం చేకూరుతుంది. అలాంటి పరిస్థితి లేదు. మేము ఒంటరిగా ఏకవ్యక్తి సానుగానే వెళ్తామంటే మంచిదే, కాదంటలేదు. కానీ ఏంటంటే, ఉద్యమాలు ఎప్పుడు కూడా కలిసి వచ్చే శక్తులతో కలిసి. బాబు గారు అర్థం కావట్లా, వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు జారిపోతారో, ఎప్పుడు నారాయణ గారు ఏ స్టేట్మెంట్ ఇస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో, రామకృష్ణ గారు ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలుస్తారో, అనుకూలంగా ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి అది. కాబట్టి నారాయణ గారు ఏం మాట్లాడతారో, రామకృష్ణ గారు ఏం మాట్లాడతారో ఇవన్నీ మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే, వాళ్ళు ప్రజల రిస్క్ లో ఉండి
ప్రజల రిస్క్ లో ఉండి మాతో పాటు కలిసి పని చేస్తారంటే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు అంతర్గతంగా ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళిద్దరు. రైట్. ప్రజలు నిలబడి గళం వినిపించి పార్టీని ఇష్యూ బేస్డ్ గా కాంగ్రెస్ లాగా ఉండాలి అంటే వాళ్ళు ఆలోచించుకోండి అన్న. ఇష్యూ బేస్డ్ గా ఆయా సందర్భాల్లో వాళ్ళ కొందరితో కలవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. ఉభయులు ఆలోచించుకోవాలని చెప్పానండి నేను. ఉభయులు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లా ఉండదులేండి, ఒక స్పెసిఫిక్గా విభజన అంటూ లేదు, రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కాంప్లెక్స్ ఇది ఏర్పడింది. అందువల్ల ఆ క్లిష్ట పరిస్థితులన్నీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలు.